సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించనున్నారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలను సేకరిస్తారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులను అందించనున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించబోతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేశ్వరి, సెప్టెంబర్ 17వ తేదీ నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు కూడా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులు, అదేవిధంగా ఇప్పటివరకు హెల్త్ కార్డులకు సంబంధించిన దానిపైన కూడా అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్లి మాత్రం ఎవరెవరికి ఉన్నాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో డేటా కలెక్ట్ చేయబోతున్నారు. దీంతో పాటుగా హెల్త్ ప్రొఫైల్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం గతం నుంచి కూడా భావిస్తుంది. కాబట్టి హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించినంత వరకు 10 రోజుల్లో కూడా ఎవరెవరికి హెల్త్ కు సంబంధించినంత వరకు ఏ విధంగా వారి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయనే దానిపైన కూడా ఒక ప్రొఫైల్ కూడా తయారు చేయబోతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లు, టీబీ, దాంతో పాటుగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించినందుకు మాత్రం హెల్త్ ప్రొఫైల్లో పూర్తి స్థాయిలో మాత్రం డేటా కలెక్ట్ చేసి అందులో పొందపరిచిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయబోతుంది. దీనికి సంబంధించినంత వరకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రజలందరూ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ హెల్త్ కార్డుల ద్వారా మాత్రం ఆధార్ కార్డుకు లింకు చేయాలని దానిపైన కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించి మాత్రం ఒకసారి ఆ ప్రొఫైల్ పూర్తి స్థాయిలో డేటా కలెక్ట్ చేసిన తర్వాత మాత్రం ఆ వ్యక్తికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్రంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతమంది, అదేవిధంగా పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి మాత్రం వచ్చే రోజుల్లో అంటే వారికి ఒకసారి టెస్టులు చేసిన తర్వాత మరోసారి కూడా ఆ టెస్టులు చేసి ఏమైనా వారికి సంబంధించినంతవరకు మాత్రం వైద్య విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా లేకుండా కూడా వారికి హెల్త్ ప్రొఫైల్ ద్వారా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లకు అనుసంధానం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే ఇప్పటివరకే తీసుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే హెల్త్ ప్రొఫైల్లో సిద్ధం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. ఈ 10 రోజుల పాటు కూడా ఒక పక్క రేషన్ కార్డ్స్, అదేవిధంగా హెల్త్ ప్రొఫైల్ పైన కూడా ప్రధానంగా దృష్టి సాధించబోతుంది. రేషన్ కార్డ్స్ విషయానికి వస్తే మాత్రం వచ్చే సంవత్సరం జనవరి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నబియ్యం ఇవ్వడంతో పాటు గోధుమలు కూడా అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రజాపాలన కార్యక్రమంలో మాత్రం 10 రోజుల పాటు కూడా ఏ విధంగా అప్లికేషన్లు రాబోతున్నాయి, ఎన్ని అప్లికేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కాబోతున్నారు. సిబిఐ, ఈడీ దాఖలు చేసిన లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే బెయిల్ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందింది. కవిత విడుదలకు షూరిటీ బాండ్లు సమర్పించిన కవిత భర్త అనిల్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కాసేపట్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయనుండగా సాయంత్రం 7 గంటలకు కవిత జైలు నుంచి బయటకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. 162 రోజులుగా తిహార్ జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఎట్టకేలకు కవితకు బెయిల్ వచ్చింది. సో ఎంతసేపట్లో బయటికి రాబోతున్నారు? ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయా? రాజేశ్వరి, దాదాపు 162 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్పై రిలీజ్ కానున్నారు. అయితే వ్యక్తిగత పూచీకత్తు బాండ్లు, అదేవిధంగా పాస్పోర్టు సరెండరు, ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. రోజ్ అవెన్యూ కోర్టులో సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సమర్పించడం జరిగింది. కవితకు సంబంధించిన పాస్పోర్ట్తో పాటు వ్యక్తిగత పూచీకత్తు బాండ్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారు. రేపు రోజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్పై వాదనలన్నింటి కూడా జరుగున్నాయి. రేపు వ్యక్తిగతంగా కవిత రోజ్ అవెన్యూ కోర్టులో హాజరవుతారు. అయితే ప్రస్తుతానికైతే బెయిల్ లభించింది. ఆ బెయిల్కు సంబంధించి రోజ్ అవెన్యూ కోర్టు నుంచి రిలీజింగ్ ఆర్డర్ అనేది కూడా తిహార్ జైలు అధికారులకు గంట క్రితమే చేరింది. అయితే కవిత బయటకు రావడానికి మరొక అరగంట పాటు సమయం అనేది కూడా పడుతుంది. దాదాపుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కూడా తిహార్ జైలుకు చేరుకున్నారు. తిహార్ జైలు పరిసర ప్రాంతాల్లో
జామర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ జామర్స్ను ఏర్పాటు కూడా చేశారు. సిగ్నల్స్ అనేటివి కూడా జామ్ చేయడం అనేది కూడా జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రస్తుతం చాలామంది కూడా మాజీ మంత్రులతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. కవిత జైలు నుంచి బయటకు రావడంతో ఆమెకు స్వాగతం పలికేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతోటి జనగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఉన్నారు. అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 162 రోజుల జైలు జీవితం తర్వాత కవిత రిలీజ్ కావడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది చాలా బాధాకరమైన విషయము. భారతదేశ ఆడబిడ్డలకు ఇది అగౌరవం, భారతదేశ సంస్కృతి అగౌరవం. ఇది ఒకవైపు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ ఆధారం లేకుండా ఎటువంటి రికవరీ చేయకుండా 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే దాన్ని ఏదో ఒక రూపాయి కూడా రికవరీ చేయలేని పరిస్థితిలో ఛార్జ్షీట్ ఫైల్ చేసినా ఇవ్వకూడదని చెప్పి అర్ధరహితంగా అడ్డంగా ఆర్గ్యూ చేసినా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తప్పని చెప్పి సమంజసమైన బెయిల్ ఇవ్వాల్సిందే ఆడబిడ్డకని చెప్పి బెయిల్ ఇవ్వటం అనేది హర్షించదగిన విషయం. స్వాగతిస్తున్నాం ఇది. ఇక సాంప్రదాయహీనంగా విలువలను పక్కన పెట్టి మహేష్ కుమార్ గౌడ్ అనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంజయ్ కుమార్ ఇలా భారతదేశ ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతంగా మాట్లాడడం అంటే భారతదేశాన్ని రాజ్యాంగాన్ని అవమానపరిచిన మాట్లాడింది. కాబట్టి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా అప్పీల్ చేస్తున్నా, ప్రజాప్రతినిధిగా అప్పీల్ చేస్తున్నా. ఒకసారి ఇటువంటి బాధ్యతరహితమైన మాట్లాడిన నాయకుల మీద సుమోటో కింద కేసు రిలీజ్ చేసి విచారించాలి వీళ్ళని. ఇప్పుడు భారతదేశ ప్రజలకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానం పురపరాలు విచారించి డెప్త్గా చూసి బెయిల్ ఇస్తే అగౌరవంగా మాట్లాడటం, బాధ్యతారహితంగా మాట్లాడటం అనేది అసమంజసము. దేశ ప్రజలు మేల్కొనాలి. ఇంకెవరు అటువంటి బాధ్యతరహితంగా మాట్లాడకూడదని చెప్పి నేను అప్పీల్ చేస్తున్న భారత రాజ్యాంగం అనేటువంటి అత్యున్నత న్యాయస్థానాన్ని. కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద సోమట కూడా రీచ్ చేయాలి, ప్రజల ముందు వాళ్ళని నిలబెట్టాలని చెప్పి అప్పీల్ చేస్తున్నా. సో బీజేపీ బీఆర్ఎస్ లాలూచి పడడం వల్లనే బెయిల్ వచ్చిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాదన. లాలూచే పడితే ఇన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పర్లేదు. లాలూచే పడితే ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టింది. ఈ భారతదేశంలోకి వెళ్ళా కొత్తగా ఏర్పడే రాష్ట్రం అనేక రంగాలలో త్రాగునీటిలో కానీ, సాగునీటిలో కానీ, గ్రీనరీలో కానీ, లేక సంక్షేమంలో కానీ, డెవలప్మెంట్లో కానీ ముందంజలో ఉందని చెప్పి అనేక పత్రాలు ఇచ్చితే కానీ పైసల రూపంలో ఇవ్వకపోయేది. రాజీ పడితే రాష్ట్రం ఇంకా డెవలప్ అయ్యేది. రాజీ పడితే ఇన్ని ఇబ్బందులు జరిగేవి కావు. రాజీ వాళ్ళ మధ్యలో ఉంది. ఇలా ఆర్గ్యూ చేసిన అడ్వకేట్ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ అని చెప్పి ఇంకోరు ఆరోపణ చేస్తుండ్రు. ఇలా బాధ్యతంగా మాట్లాడడం వల్ల మటుకు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి మరొకసారి అప్పీల్ చేస్తున్నాను. సో ఇటు బీజేపీకి సంబంధించి ఒక కామెంట్ అనేది కూడా వినిపించింది. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత ఎప్పుడు రిలీజ్ కాబోతున్నారు? ప్రస్తుతం మీరు చూడొచ్చు, అనిల్ వచ్చారు, మరికొద్దిసేపట్లో కేటీఆర్, హరీష్ రావు గారు కూడా రాబోతున్నారు. ఇంకెంతసేపట్లో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి, ఎంతసేపట్లో బయటకు వస్తుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఈ లీగల్ ఫార్మాలిటీస్ నాకు పూర్తిగా తెలియకపోయినా దాంట్లో ఉన్నటువంటి సిస్టమేటిక్గా జరగాల్సిన ఫార్మాలిటీస్ అని అవుతున్నాయి కాబట్టి ఆలస్యమైంది. సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ కూడా బయటకు వచ్చింది. అక్కడి నుంచి జైలుకు కూడా ఆ కాపీని కూడా పంపడం జరిగింది. మిగతా ఫార్మాలిటీస్ సంబంధిత అధికారులు, సంబంధిత అడ్వకేట్స్ పూర్తి చేస్తారు. కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ లోపల బయట కవిత గారు బయటికి రావచ్చు. మా ఎమ్మెల్సీ గారు రేపు ఈడీ కోర్టులో తను పర్సనల్గా ఒక 5 నిమిషాలకు అటెండ్ అయ్యి తర్వాత మేము మళ్ళీ మా రాష్ట్రానికి వెళ్ళిపోతాం. జై తెలంగాణ. సో మీరు చూడవచ్చు రాజేశ్వరి, ప్రస్తుతం కవిత భర్త అనిల్తో పాటుగా అదేవిధంగా కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అందరూ కూడా అక్కడ ఏటీఎం దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం కవిత బయటకు రావడం కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత బయటకు రావచ్చు, మరొక అరగంటలో బయటకు రావచ్చు అని చెప్తున్నారు. ఇంకొద్దిసేపట్లో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత బయటకు వస్తారు. మొత్తం అన్ని రకాల ఫార్మాలిటీస్ అయిన తర్వాత 7 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కవితను బంధువులకు అప్పచెప్పడం అనేది కూడా జరుగుతుంది. బెయిల్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అనేవి కూడా దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి అనేది కూడా ప్రస్తుతం అధికారులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మీరు చూస్తున్న కెమెరా ముందున్న పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మొబైల్ సిగ్నల్స్ అన్నింటినీ కూడా జామ్ చేయడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళతోటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చర్చలు కూడా. రైట్, థ్యాంక్ యూ శిరీష్.
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా రణరంగంలా మారింది. డాక్టర్ హత్యాచార ఘటనపై చేపట్టిన విద్యార్థుల చలో సెక్రటేరియట్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీని అడ్డుకునేందుకు 6,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సెక్రటేరియట్ కు వెళ్లే దారుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ముందస్తుగా రోడ్లు బ్లాక్ చేసి వాటర్ క్యానన్లను సిద్ధం చేశారు. ర్యాలీ ప్రారంభించిన విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీసులు చలో సెక్రటేరియట్ ర్యాలీని అడ్డుకోవడంతో కోల్కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసుకుని ర్యాలీ కొనసాగించేందుకు విద్యార్థులు యత్నించారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ఉపయోగించారు పోలీసులు. పోలీసులను ఎదుర్కొనేందుకు విద్యార్థులు సైతం రాళ్లు రువగా వారిపైన పోలీసులు లాఠీలు ఝలిపించారు. మరోవైపు డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్ బీజేపీ ధర్నా చేపట్టింది. కోల్కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు బైఠాయించారు బీజేపీ నేతలు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్కు న్యాయం చేయాలంటూ స్లోగన్స్ ఇస్తూ ఆందోళన చేపట్టారు. అయితే బీజేపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బారికేడ్లు తోసేందుకు బీజేపీ నేతలు యత్నించగా పోలీసులు వారిపై కూడా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక హత్యాచార ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రేపు బెంగాల్లో 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. ఖమ్మం పట్టణం లింగయ్య నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూదాన్ భూమిలో ఉన్న గుడిసెలను తొలగించేందుకు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు యత్నించారు. జేసీబీలతో అక్కడికి చేరుకున్నారు. దీంతో నివాసాలను కూల్చివేసేందుకు వచ్చిన జేసీబీలను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం నగరం లింగయ్య నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూదాన్ భూమిలో ఉన్న గుడిసెలను తొలగించేందుకు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నించారు. జేసీబీలతో అక్కడికి చేరుకున్నారు. దీంతో నివాసాలను కూల్చివేసేందుకు వచ్చిన జేసీబీలను అడ్డుకున్నారు స్థానిక ప్రజలు. దీంతో ప్రైవేటు వ్యక్తులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.